ఎవ్రీవన్ ఈ రోజు అయితే చేపల కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దామండి. కేరళలో అయితే చేపలు చాలా రేటు తక్కువైతే ఇక్కడ కేరళలో చేపలు కూడా అన్ని రకాలు దొరుకుతున్నాయి. రేటు కూడా చాలా తక్కువ. తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం. 3 రకాల చేపలు అయితే పులుసు ఈరోజు చేపల ఫ్రై, చేపల పులుసు, నెత్తళ్ళ పులుసు 3 రకాలు కదా చేపలు అయితే తెచ్చేస్తాం. 3 రకాలు కూడా తయారు చేసేస్తున్నాను. ఒక్కొక్క విడివిడిగా అయితే పోస్ట్ చేస్తాను, చూసేయండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చూసారా చేపలు అయితే చేయించుకొస్తాం కదా. కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదేంటి ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది పాతకాలపు పద్ధతి కదండి, బాగుంటుంది. అదొకటి వచ్చి ఈ వీడియో అయితే ఇప్పుడు చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇలా ఏంటి స్టీల్ గిన్నెల్లో కడాయిలు లేవా లేకపోతే ఏమో అనుకోవచ్చు. నేనైతే 1 మంత్ అయితే టూర్కి అయితే వచ్చాను కదా, అన్ని ఐటమ్స్ ఇక్కడైతే లేవు. అందువల్ల ఏంటంటే నేను ఈ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చిన్నది ఉంది కానీ అదైతే సరిపోలేదు. కడాయి ఉంది, ప్లస్ ఫ్రై చేసుకునేది ఉంది, లేదా మట్టి కుండ ఉంది కదా, మట్టిది కూడా ఉంది పాత్ర, మట్టి గిన్నె ఉంది, అందులో కూడా సరిపోలేదు. అందుకే ఈ గిన్నెలు అయితే వేసేస్తున్నాను. దీనిలో వేసాను కానీ మళ్ళీ లాస్ట్లో అయితే మళ్ళీ మార్చేసాను. చూసారా, తయారు చేసుకునే విధానం చాలా ఈజీ. ఈ చేపల పులుసు అయితే ఎక్సలెంట్ ఉంటుంది. రేట్ చాలా తక్కువ. చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకోండి, టమాటాలు చిన్ని, మిర్చి పొడవుగా కట్ చేసుకోండి. మసాలాలు అన్నీ వేస్తాను కదా, మొత్తం ఇవి కూడా కలిపి చింతపండు పులుసు అయితే వేసేద్దామండి. ఇందులో చింతపండు పులుసు అయితే పిసికేసి పక్కన అయితే రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను. అది కూడా యాడ్ చేసేసుకుందాము. అంతే, కొద్దిగా ఆయిల్ యాడ్ మనము ఇప్పుడు పోపు అయితే ఆయిల్ యాడ్ చేస్తాం కదా, ఆయిల్ యాడ్ చేయలేదు కదా, అందుకే ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాము. చూసారా, ఈ మొత్తం ఇట్లా కలిపేసుకుందాము. చక్కగా చేప ముక్కలకి అయితే పట్టేస్తుంది. ఉడికేటప్పుడు అయితే ఇంకా బాగా అయిపోతుంది. చాలా సింపుల్ అండి. చేపల పులుసు అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు పులుపు అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువైపోతుందని చెన్నగిల్లు అయితే తీసుకొని వేసేస్తున్నాను. పెద్దదాల్లో అయితే 2 పులుసులకు కదండి, 2 రకాల చేపల పులుసులు పెట్టాం కదా, 2 చింతపండు అయితే పక్కన రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒక్కో రోజు ఇన్ని చేపలు తెచ్చేసుకున్నాం ఏంట అనుకుంటున్నారా? గెస్ట్ వస్తున్నారండి, అందువల్లే తెచ్చేసుకున్నాం అనమాట. ఒకే రోజు ఇన్ని చేపలు గెస్ట్ రావడం వల్ల, ఫ్రెండ్ రావడం వల్ల తెచ్చుకున్నాము. చూసారా, ఇలా కలిపేసి అయితే ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. అంతే, చాలా సింపుల్. కానీ ఇలా ట్రై చేయండి, చేపల పులుసు చాలా బాగుంటుందండి. మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఫిష్ వేసి చేస్తాం కదా, అలా అయితే నేను ఇప్పటి వరకు ఒక 1 year బ్యాక్ వరకు అయితే అలానే చేసేదాన్ని. ఈ చేపల పులుసు అయితే మా అమ్మ వాళ్ళు తయారు చేయడం చూసాక ఇంకా ఇలా చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇలా అయితే సూపర్గా ఉందన్నమాట. ఇందులో అయితే నేను గ్రేవీ పులుసు పెట్టానండి. గ్రేవీ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందులో గ్రేవీకి కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాదు, టమోటా అండ్ ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసి వేసుకుంటే బాగుంటుంది. కానీ బట్ నా దగ్గర ఇక్కడ మిక్సీ కూడా లేదు. నేను 1 monthకి అయితే వచ్చేసాను కదా, మిక్సీ కూడా లేదనమాట. ఇప్పుడు కాలంలో గ్రేవీలు కావాలని చెప్పేసి మనం అయితే మిక్సీ పట్టి గ్రేవీ కోసం అయితే టమోటా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాం కదా. చూసారా, తయారైపోయింది. కానీ అప్పుడు కాలంలో లేదండి గ్రేవీలు అవిని. మళ్ళీ వేరే దానిలో మార్చాను అనుకుంటున్నారా? దానిలో అయితే నాకు అయినట్టే లేదు, అసలు టేస్టే లేదు. అందుకని మళ్ళీ కడాయిలోకి అయితే మార్చేసాను. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి. అర్జెంటుగా అడావడిగా పోస్ట్ చేసి వీడియో అండి, అందుకే ఇలా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.